వరంగల్లోని శ్మశాన వాటికలో అఘోరి మరోసారి హల్చల్ చేసింది. శ్మశాన వాటికలో పాల్గొన్న అఘోరీని కలిసేందుకు 10 మందికి పైగా హిజ్రాలు శ్మశాన వాటికకు వచ్చారు. అఘోరీ స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. అంతేకాదు అఘోరీలు ఎక్కడైనా బయటకు వస్తారా అంటూ ప్రశ్నించారు. అఘోరీ మితిమీరిన తనం తమకు ఇబ్బందులకు గురిచేస్తోందని సీరియస్ అయ్యారు. అయితే తాము అమ్మ అనుమతి, గురువు నుంచి ఆదేశాలు వచ్చే వరకు తాను ఏమీ మాట్లాడలేనని తెలిపారు అఘోరీ. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగినట్లు తెలుస్తోంది. ఎక్కడన్నా ఆయి ఉండక్క కేదార్నాథ్లో ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, అఘోరీ ఒక్కసారిగా వరంగల్ ఉన్నటువంటి బెస్తం చెరువు శ్మశాన వాటికలో ప్రత్యక్షమైందని చెప్పొచ్చు. నిన్న అర్ధరాత్రి సమయం సుమారుగా 9 నుంచి 10 గంటల సమయంలో అక్కడ ఉన్నటువంటి బెస్తం చెరువు చేరుకుని అక్కడ చేరుకున్నటువంటి క్రమంలో అక్కడ శ్మశాన వాటికలో ఉన్నటువంటి ఒక శవపేటిక పక్కన ఉన్నటువంటి ఆ బూడిదలో కూడా పడుకోవడం, అక్కడ ఉన్నటువంటి భారీ త్రిశూలాలు ఏర్పాటు చేసుకొని పక్కన ఉన్నటువంటి ఒక చితిమంటను ఏర్పాటు చేసుకుని ప్రత్యేకమైన ఒక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్న క్రమంలో అక్కడే కొంతమంది వ్యక్తులు మాత్రం చూసి ఒక్కసారిగా భయభ్రాంతులకు గురి కావడంతో అక్కడ ప్రజలు పెద్ద సంఖ్యలో అక్కడికైతే చేరుకున్నటువంటి క్రమంలో అఘోరీ చేసినటువంటి పూజలను ప్రత్యక్షంగా చూడడం, అక్కడ తమ సెల్ ఫోన్ లో కూడా ఆ వీడియోలు తీయడం అయితే జరిగింది. అది కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారేదని చెప్పొచ్చు. ఏదో నిన్న ఆమె అఘోరీ అయితే అక్కడికైతే శ్మశాన వాటిక చేరుకున్న క్రమంలో అక్కడ తన చుట్టూ కూడా భారీ త్రిశూలాలను కూడా ఏర్పాటు చేసుకుంది. అదేవిధంగా తన చితిమంట పెట్టుకోవడం, పక్కన ఉన్నటువంటి ఒక కత్తులు, అదేవిధంగా తన ఒక కోడి, అదేవిధంగా గుమ్మడికాయలతో పాటు ఒక ప్రత్యేకమైన పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్న క్రమంలో ప్రజలు అక్కడికి ఒక్కసారిగా భయభ్రాంతులకు గురైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వెంటనే అక్కడ ఉన్నటువంటి పోలీసులకు సమాచారం అందించడం, పోలీసులు అక్కడికి వెళ్లే క్రమంలో కూడా ఇటున్నటువంటి వరంగల్ సంబంధించినటువంటి లైలాతో పాటు మరికొంతమంది హిజ్రాలు కూడా అక్కడికైతే చేరుకొని తను అఘోరీతో మాట్లాడే ప్రయత్నం చేస్తారు. ఆమె కాస్త నిరాకరించిన క్రమంలో అక్కడ హిజ్రాలు కొద్దిసేపు అయితే వెయిట్ చేసిన తర్వాత అఘోరీతో మాట్లాడే ప్రయత్నం చేసిన క్రమంలో ఎందుకు ఇలా చేస్తున్నావు అని చెప్పి దాంట్లో కూడా పూర్తి స్థాయిలో కూడా ఆరా తీయడం అయితే జరిగింది. ఆరా తీసినటువంటి క్రమంలో అఘోరీ మాత్రం తనతో మాట్లాడేందుకైతే నిరాకరించింది. తను అమ్మ ఆజ్ఞ, అదేవిధంగా గురువు అనుమతి ఇచ్చే వరకు ఎవరితో మాట్లాడనంటూ అఘోరీ అయితే తమకైతే సైగల ద్వారా చేసింది. ఆ తర్వాతకి నీకు ఏదైతే ఉందో కూడా ఇబ్బంది కలిగిన ప్రతిసారి కూడా ఇటు ప్రభుత్వాలను తిడుతున్నావు, అదేవిధంగా లా అండ్ ఆర్డర్ సమస్య తలెత్తుతాయి, ఎందుకు ఇలా చేస్తూ అని చెప్పి హిజ్రాలు అయితే తనను హితవు పలికినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ క్రమంలో అటు నుంచి సనాతన ధర్మం గురించి సరైన రీతిలో పబ్లిక్ లో వెళ్లాలంటూ కూడా వీరైతే సూచించిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ క్రమంలో అఘోరీ మాత్రం తన పని తాను చేసుకుంటూ ఒక ప్రత్యేకమైన పూజా కార్యక్రమంలో మాత్రం నిమగ్నమైన పరిస్థితి కనిపిస్తుంది. ఆ నిమగ్నమైన తర్వాతకి పూజా కార్యక్రమాలు ముగిసిన తర్వాతకి ఆ శవపేటికలో ఉన్నటువంటి బూడిదతో మాత్రం పూర్తిగా పూసుకోవడం, అదేవిధంగా అక్కడ దాంట్లో కూడా పడుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ క్రమంలో అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా భయాందోళనకు గురైనటువంటి పరిస్థితి కనిపిస్తుందని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్. ఎక్కడన్నా ఆయి ఉండక్క కేదార్నాథ్లో వరంగల్లోని శ్మశాన వాటికలో అఘోరీ మరోసారి హల్చల్ చేసింది. శ్మశాన వాటికలో పూజల్లో పాల్గొన్న అఘోరీని కలిసేందుకు 10 మందికి పైగా హిజ్రాలు శ్మశాన వాటికకు వచ్చారు. అఘోరీ స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. అంతేకాదు అఘోరీలు ఎక్కడైనా బయటికి వస్తారా అంటూ ప్రశ్నించారు. అఘోరీ మితిమీరిన తనం తమకు ఇబ్బందులకు గురిచేస్తోందని సీరియస్ అయ్యారు. అయితే తాను అమ్మ అనుమతి, గురువు నుంచి ఆదేశాలు వచ్చే వరకు తాను ఏమీ మాట్లాడలేనని తెలిపారు అఘోరీ. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగినట్లు తెలుస్తోంది. ఎక్కడన్నా ఆయి ఉండక్క కేదార్నాథ్లో